మనము ఈ విద్యుత్తుని ఆదా చేయడంతో మన ఖర్చుని చాలా తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కుక్కర్. అన్నం వండినప్పుడు ఎప్పుడైతే మన కుక్కరు వాములో పడుతుందో అప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేస్తే కూడా అది ఉడుకుతుంది, ఏం కాదు. మనం వాములో పడిన తర్వాత కూడా చాలామంది స్విచ్ ఆఫ్ చేయరు. అప్పుడు కరెంటు బిల్లు పెరగకుండా ఉంటుందా చెప్పండి? మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా కరెంటు బిల్లు తగ్గుతుంది. రెండోది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, డోర్ తెరుస్తుంటాం కదా, మనం అనవసరంగా 10 సార్లు డోర్ తెరవకుండా సాధ్యమైనంత తక్కువ సార్లు, ఒకసారి తెరిచినామంటే మొత్తం వెజిటబుల్స్ తీసి బయట పెట్టుకునేయాలి. పచ్చిమిరపకాయలకు ఒకసారి ఇట్లా 10 సార్లు మనము డోర్ తెరుస్తూ ఉంటే కరెంట్ బిల్ ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఏమంటే, చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలో వాళ్ళకి ఒక ఆట, ఫ్రిడ్జ్ తీయడం మూయడం. పేరెంట్స్ ఏం చెప్పరు, ఏదో ఆడుకుంటున్నాడని. కరెంట్ బిల్ రాకుండా ఉంటుందా మీరు చెప్పండి? ఒకసారి డోర్ తెరిచినారంటే అరగంట సేపు కూలింగ్ నష్టం అవుతుంది. ఈ లెక్కలో మనము ఎంత అనవసరంగా కరెంట్ బిల్ కడుతున్నామో చూడండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అని అనేస్తే ఎందుకు ఎక్కువ వస్తుంది? మనం చేసేదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మూడోది ఫ్యాన్. ఈ ఫ్యాన్ వాడేటప్పుడు గదిలో ఎవ్వరూ లేరనుకోండి, అప్పుడు కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అది ఆఫ్ చేస్తే కదా ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరు లేనప్పుడు ఎందుకు ఫ్యాన్ ఆ రూమ్లో? సరే, అందరూ మొబైల్స్ పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అందరూ ఒకే చోట కూర్చోవచ్చు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో 3 ఫ్యాన్లు తిరిగితే ఇంకా కరెంట్ బిల్ రాకుండా ఉంటుందా చెప్పండి? ఇంకొకటి, కిటికీలు తలుపులు అన్నీ మూసేసేది, ఫ్యాన్ వేసుకునేది. ఎందుకు రాదు కరెంటు బిల్లు? కిటికీలు తలుపులు కొంచెం తెరిస్తేనే కదా గాలి వస్తుంది బయట నుండి. అప్పుడు ఫ్యాన్ మనం తక్కువ యూస్ చేయొచ్చు కదా. ఇవంతా అనవసరమే కదా మనం చేసే ఖర్చు. ఇలా చేసుకున్నామంటే నెలలో చాలా డబ్బు మనకు మిగులుతుంది, కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. వీటితో పాటు మెయిన్ మనం చేయాల్సింది ఏమంటే, వీలైనంత వరకు తలుపులు కిటికీలు అన్నీ తెరిచిపెడితే బయట నుండి వెలుతురు మనకు బాగా వస్తుంది, సహజ వెలుతురు వస్తుంది, సన్లైట్ పడుతుంది, హెల్త్కి కూడా మంచిది. సో మ్యాక్సిమం లైట్లు వేసేది స్టాప్ చేసేయండి. రెండోది, మీకు పని లేదనుకోండి, దాంతో స్విచ్ ఆఫ్ చేసేయండి. మనకు స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా మనకు సోంబేరితనం చేయదు, దాని పాటుగా దానిలో ఉంటుంది. అన్నీ మనం ఉపయోగించిన పరికరాలు కూడా స్విచ్ ఆఫ్ చేయరు, ఏమో పోతే పోయిందనేసి. మూడోది, మ్యాక్సిమము ఎల్ఈడి బల్బులు మాత్రమే వాడాలి. అప్పుడు మనకు చాలా తక్కువ కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది ఎల్ఈడి బల్బులు అయితే. ఇంకొకటి మెయిన్ ఏమంటే, అన్నింటికన్నా అందరూ చేసే తప్పు ఏమంటే, చార్జర్లు పెట్టేస్తారు, ప్లగ్ మొబైల్ తీసేస్తారు, ఛార్జ్ అయిపోతుంది, మొబైల్ తీస్తారు, కానీ ఆ ప్లగ్ మాత్రం ఆన్లోనే ఉంటుంది 24 అవర్స్, కరెంట్ పోతూనే ఉంటుంది. మరి కరెంట్ బిల్ రాదా చెప్పండి? తర్వాత ఫ్యాన్ గాలి సరిపోయే చోట ఏసీ వేసుకోకూడదు. మనకు ఫ్యాన్ తిరగాలి, ఏసీ తిరగాలి, ఇంకేమన్నా ఉంటే కూడా తిరగాలి. అప్పుడు కరెంట్ బిల్ ఎందుకు రాదండి? కరెంట్ బిల్ వస్తుంది. సో ఈ విధంగా మనము మన విద్యుత్ ఆదాన్ని తగ్గించి మన ఖర్చులను ఎంతో మిగుల్చుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.